నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వారణాసి నుంచి వరుసగా మూడోసారి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలింగ్ సరళిని బట్టి 5 ఏళ్ల జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల కోసం జగన్ నిలబడితే అతని కోసం ప్రజలు నిలబడ్డారని వెల్లడి. నిమ్రా కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు అన్ని స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశామని స్పష్టం. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ముందు ప్రమాణం చేసి పత్రాలను అందజేశారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్య నక్షత్రం గంగా సప్తమి కలిసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40 జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోదీ పేరును 4 కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో 2 ఓబీసీలు, ఒక దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని, వాళ్లే ఆశీస్సులు ఇచ్చారని చెప్పారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతు ఇచ్చారనిపిస్తోందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలకు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. పోలీసుల వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలిపారు. రిటైర్ అయిన అధికారి నుంచి కొందరు పోలీస్ అధికారులకు ఫోన్లు వెళ్లాయని ఫిర్యాదు చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తోందని చెప్పారు. టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని అన్నారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సమన్వయం పాటించామని, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే తమ ఉద్దేశమని చెప్పారు. తాము సమన్వయంతో ఉండడంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదని అన్నారు. ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, ఏ పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో ఇలాగే ఐ థింక్ 79%, 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు
ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా అరుదుగా ఉండే అంశం. జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. నోవా, నిమ్రా కాలేజ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు, 27 స్ట్రాంగ్ రూమ్లు 4 బిల్డింగ్లలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎం బాక్స్లను భద్రంగా మైలవరం నియోజకవర్గంలో నిమ్రా కళాశాలలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంటిలేటర్లు, విండోలు అన్నీ సీల్ చేసినట్లు తెలిపారు. 2 లాక్లు ఉంటాయని, ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాక్ ఆర్ఓ వద్ద ఉంటాయన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ భద్రతలో ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. పోలింగ్ 80.11% వరకు వచ్చిందని అంచనా వేశామన్నారు. జగ్గయ్యపేటలో 90% దగ్గరలో పోలింగ్ జరిగినట్టు తెలిసిందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారన్నారు. జూన్ 4న కౌంటింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జూపిడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ ఫర్ PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ 2 క్యాంపస్లు కలిసి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 3 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లోనే అనేటువంటి ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం, ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో మరియు క్యాండిడేట్ సంవత్సరంలో కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, దగ్గరపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరం వారు కూడా చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేసుకుంటాం. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ కూడా చేసుకుంటున్నారు. ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాము. సీలింగ్ ఉండేటట్టుగా డబల్ లాక్స్ ఉండేటట్టుగా తీసుకున్నాం. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆర్ఓ దగ్గర అనేటువంటి. సో దానికి సీసీటీవీ అనేటువంటి మొత్తం బిల్డింగ్ మొత్తానికి సీసీటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటి కంట్రోల్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టు కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఉదయం గత 2-3 రోజులు ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ కూడా రికార్డెడ్గా చూడాలని కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి కూడా పర్మిషన్ అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిందే ఫస్ట్ టైర్లో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళ కంట్రోల్లో ఎంటైర్ బిల్డింగ్. తర్వాత స్టేట్ పోలీస్ అనేటువంటిది రెండో సెకండ్ టైర్గా ఉంటుంది. సో
సో దాని తగ్గట్టుగా మొత్తం బ్యారికేడింగ్ కూడా అనేటువంటిది చేస్తున్నాం. ఒక్కొక్క తహసీల్దార్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ని ప్రతి రోజుకి 2 చొప్పున వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని సంతకం చేసి అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుని చెప్పేసి అంతా సర్టిఫై చేయాల్సింది. ప్రతి రిటర్నింగ్ అధికారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని పశ్చిమ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే 4 నుండి 5% వరకు ఓటింగ్ పెరిగిందని, పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ఆయన వివరించారు. మంగళవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉండడం వల్లనే ఓటింగ్ % పెరిగిందని అన్నారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని, పశ్చిమలో ప్రజలు చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేశారని భావిస్తున్నానని అన్నారు. 4వ తేదీ ఫలితాల అనంతరం పశ్చిమ ప్రజల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇది వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇస్తున్న తీర్పు అని తెలిపారు. పశ్చిమలో కమలం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొనిజేటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని చూస్తున్నారని అన్నారు. ఓటింగ్ సర్లు నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను 75% అవుద్దని అనుకున్నా. ఒక 6-7% తక్కువ వచ్చింది. ఆ విషయం మేబీ ఎండమూలాన కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్ట శక్తులు కొంతమందిని ఆపారేమో నా డౌటు. లేకపోతే 75 రావాల్సింది. మా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది. 4-5% పెరిగింది, కానీ ఇంకా పెరిగి ఉండవలసిందని అనుకున్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది. 130, 160, 130 నుంచి 160 దాకా కూటమికి వస్తుందని. 160 వస్తే అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు. అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు చాలామంది. అది సజ్జల గారు విజయసాయి రెడ్డి గారు ప్రజలు మాకే ఓటేశారు, జగన్ ఇచ్చిన పథకాలు సంక్షేమాలకే ఓటేశారు అని చెప్పారు. చేశారు. డెఫినెట్గా ప్రజలు వాళ్ళకి ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు? శాతం ఎంత వేశారు ఇంపార్టెంట్. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళకి 30% ఓట్లు పడితే మొదటి 20% వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసే వాళ్ళు ఉండరు. డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకు వచ్చే 30% డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. ప్రజలు లేకుండా ఉండరు, వేసే ఉంటారు. మిగిలిన 55% కూటమికి వచ్చారు. అది ఏమి ఓటింగ్ 68-69% అంటున్నారు. 66.8 మన పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా, పోస్టల్ బ్యాలెట్ చూస్తే 68 దాంతో కలిపాను. అదే ఫైనల్ రావాలి అరౌండ్ 67%. లాస్ట్ టైం 63 ఉంది కదా, 63.7. అదే ఒక 3-4% పెరిగింది. నేను ఎఫర్ట్ పెట్టింది దాన్ని పెంచడానికని. ఆ విషయంలో నేను పర్సనల్గా 75 అవుద్ది అనుకున్నాను. 7-8% తక్కువ వచ్చింది. కానీ ఓటర్స్ డెఫినెట్గా మెజారిటీ పర్సంటేజ్ మా కూటమి కేసు ఉంటారు. సైకిల్కి కమల్ ఏంటండి రాష్ట్రంలో చాలా చోట్ల హింసాత్మక ఘటన జరిగింది. అయితే టీడీపీ కూటమి ఓడిపోతుందనే భయంతోనే కావాలని రెచ్చగొట్టి ఆల్రెడీ హింసకు పాల్పడ్డారనేసి ఆరోపిస్తున్నారు. సజ్జల గురించి కానీ ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. ఇంకా ప్రత్యర్థులు ఏదో ఒక కారణాలు చూసుకోవాలి కాబట్టి చేస్తుంటారు. ఇక్కడ రౌడీజం పశ్చిమంలో కూడా చేయడానికి ట్రై చేశారు. నేను ఆసిఫ్ భాయ్ కూడా చెప్పాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రజలు నిర్ణయం తీసుకొని వస్తారు ఓటు ఎవరికి వేయాలనేది. ఇక్కడికి వచ్చి మీ వాళ్ళు చేస్తున్న దొంగ ఐడి కార్డులు పెట్టుకొని ఇట్లా పెట్టుకుని తిరుగుతున్నారు, అది తప్పు. అట్లాగే ఒక పోలింగ్ ఆఫీసరు సైకిల్ కోటేయమని, సైకిల్ కదా వాళ్ళది ఏంటది ఫ్యాన్ కోటేయమని చెప్తే ఓటర్ వచ్చి చెప్పాడు ఇట్లా చెబుతున్నారు. వెళ్ళి చూసాం. ఆఫీసర్కి చెప్పా, నీ జీవితం పాడైపోతాయని నేను తీసుకెళ్ళి కోర్టులో పెడితే ఆసిఫ్ భాయ్ని కూడా పిలిచి ఇలాంటి పనులు చేయకూడదు, ఇక్కడ న్యాయపరంగా
ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది. జరిగేటప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి, అంతేగాని దుర్భాషలాడుకోవడం ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి అతన్ని క్షమించేసి కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేసాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. సరే ఎందుకల్లా ఎవరు తప్పు చిన్న చిన్న తప్పులు చేస్తారు, మనిషి అనేవాడే కదా తప్పులు చేసేది. మీ లెక్క ఏంటి, మీ ఉద్దేశం? మీరు ఇంకెక్కువ కదా, మాకంటే ఎక్కువ స్టడీ చేస్తారు వాళ్ళని మమ్మల్ని. 10, 15, 20 3 కలిపి ఎంతో అంత వస్తుంది మెజారిటీ. ఓకే రైట్. ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టంగా కనబడుతూ ఉంది. గత 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకి పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 5% ఓట్ల శాతం పెరగడం, పశ్చిమ నియోజకవర్గంలోని 3% ఓట్లు పెరగడం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఓట్లు అత్యధికంగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతూ ఉంది, ఎన్డీఏ కూటమి రాబోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం నెరవేరబోతూ ఉందని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రజాగళం నిన్న మహిళా సోదరిమణులందరూ కూడా మండు టెండలో వచ్చి ఓటేసిన పద్ధతి చూస్తే వారు ఎండకైనా అలా నుంచొని గంటలు 2 గంటలు 3 గంటలు నుంచొని ఓటేశారంటే ఈ పరిపాలన తరిమి కొట్టడం కోసం వారు వచ్చి ఓటేసడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5% ఓటు పెరిగింది. ఇక్కడ కూడా దరిదాపులుగా 3-3.5% ఓటు పెరిగింది. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి కోరిక నెరవేరబోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టడంలో, అధోపాతాళానికి తొక్కడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కార్యకర్తలందరికీ కూడా మీ ద్వారా నిన్న చేసిన మీ కష్టం ఊరికే పోదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే ద్వారా అన్నీ చేసుకుందామని కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్న 2024 ఎలక్షన్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఈ ఎన్నికలు ఒక అహంకారానికి, ఒక అభివృద్ధికి జరిగినటువంటి ఎన్నికలుగా ప్రజలందరూ నిర్ణయానికి వచ్చేసి ఏకపక్షంగా వార్ వన్ సైడ్ అయిపోయింది. కాబట్టి రేపు 4వ తారీఖున ప్రజలందరూ కూడా కూటమికి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా 2 కళ్ళుగా సమపాళ్ళుగా అభివృద్ధి చేసే నాయకుడు అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకొని నిన్న జరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి, నిన్న జరిగినటువంటి సరళిని బట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూమ్లకు అధికారులు తరలించారు. ఇబ్రహీంపట్నం నోవా కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను అభ్యర్థులకు చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు మీనా సబర్వాల్ సీలు వేశారు.
సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆయన కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లనున్నారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్ త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నారు. ప్రజాస్వామ్యం ఒక పక్క, ధనస్వామ్యం ఒక పక్క ఎన్నికల్లో పోటీ పడిందని, పశ్చిమ నగరంలో ధనబలంతో కేంద్రంలోని అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని పశ్చిమ ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల పట్ల తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రజలను ధనబలంతో ప్రలోభ పెట్టారని, దీన్ని అడ్డుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమలో ప్రజలు పనిచేసే వారికి ఓటు వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల పట్ల తమ పోరాటం ఆగదని తెలిపారు. ఫలితాలు అనంతరం ప్రజా తీర్పును శిరస వహిస్తామని అన్నారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం వలన ప్రజాస్వామ్యానికి మరింత తూట్లు పడ్డాయి. ప్రజాస్వామ్యం ఒక ప్రక్కన, ధనస్వామ్యం ఒక ప్రక్కన నిన్న రాజ్యమేలింది. ప్రజలు తమ యొక్క ఓటుని వినియోగించుకోవడంలో ధన ప్రవాహం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో గత నెల ఈ విజయవాడ నగరానికి తాను ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రధానంగా మేము కరపత్రాలు పంపిణీ చేసుకోవడానికి మట్టుకి ఎన్నికల కమిషన్ కానీ, పోలీసు వారు కానీ అనేక ఆంక్షలు విధించారు. మేము పర్మిషన్స్ పెడితే పర్మిషన్స్ సకాలంలో ఎవ్వరు, రూట్ పర్మిషన్స్ కూడా ఆటంకపరిచినటువంటి పరిస్థితి పోలీసు వారి నుంచి కూడా, ఎలక్షన్ కమిషన్స్ నుంచి కూడా చూసాం. కానీ యథేచ్ఛగా రోడ్ల మీద కరపత్రాలు పంచినట్టు కంటే ఘోరంగా డబ్బు పంపిణీ జరుగుతూ ఉన్నా చోద్యం చూస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. అందువలన రాబోయేటటువంటి కాలంలో ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వారికి ఆ ప్రభావం పడేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోదు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఓట్ల కొనుగోలు చేయటంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అటు కేంద్ర అధికార పార్టీ కానీ, రాష్ట్ర అధికార పార్టీ కానీ పోటీపడి బీజేపీ వారు 2000, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 1500 రూపాయలు దగ్గర పంపిణీ చేశారు. ఒక్కో దగ్గర 2000 రూపాయలు ఓటుకి ఇవ్వటం అంటే ఈ రోజున ఒక నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసేటటువంటి విధానాన్ని స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఫలితంగా పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఒక ఆలోచన రావాలి. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19% నమోదైంది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్కు తిరుగు పయనమవుతున్నారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కృష్ణా జిల్లాలో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మానాథ్ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు జగ్గయ్యపేట, విజయవాడ, నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు బరిలో ఉన్న చోట పందాలు కూడా భారీగానే కొనసాగుతున్నాయి. ఈ విషయంలో టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్టు సమాచారం. తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్లు చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారణాసి నుంచి వరుసగా 3వ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ. కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పోలింగ్ సరళిని బట్టి 5 ఏళ్ల జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ప్రజల కోసం జగన్ నిలబడితే అతని కోసం ప్రజలు నిలబడ్డారని వెల్లడి. నిమ్రా కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు. అన్ని స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.